మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిదేవు దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని యొక్క విలువైన పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయుటకు ప్రభు మన ఎడల చూపిన ఈ గొప్ప కనికరాన్ని బట్టి ప్రభువునకు మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని సన్నిధానంలో దేవుని వాక్యము నిమిత్తమై ఎదురు చూస్తూ దినదినము ఆత్మీయులుగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారని, ఆత్మీయముగా దినదినము బలపరచబడుతూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు అని ఒక దైవజనుడిగా నేను విశ్వసిస్తూ ఈ దినమున మీతో ఒక విషయాన్ని నేను మాట్లాడడానికి ప్రభు సముఖమున నిలిచి ఉన్నాను. ఈ దినమున మనం ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుడు ఒక వ్యక్తిని ఏ రీతిగా స్థిరపరుస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ఏ రీతిగా స్థిరపరుస్తాడు. స్థిరపడుట. ఈరోజు లోకంలో చాలా మంది మాకు చెబుతున్న మాట, మా పిల్లలు ఇంకా స్థిరపడలేదు, మా కుటుంబం ఇంకా స్థిరపడలేదు. దానికి వారు వాడే పదం సెటిల్ అవ్వలేదు, ఇంకా సెటిల్ అవ్వలేదు. ప్రేయర్ చేయండి అన్న, ప్రార్థన చేయండి. నేను అంటాను ప్రియులారా, నువ్వు స్థిరపడాలి అని అంటే స్థిరపరిచే దేవుని మీద నమ్మకం ఉంచాలి. స్థిరపరిచే దేవుని మీద నమ్మకం ఉంచాలి. నా జీవితంలో స్థిరత్వం లేనప్పుడు, స్థిరపడినప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా నన్ను ఎలాగ దర్శించాడు అనంటే, ఎప్పుడు నా మదిలో ఆ వాక్యం గుర్తుంటుందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, అప్పటికే నేను సేవలోకి వచ్చాను, సంవత్సరాలు దొరలిపోతూ ఉన్నాయి, ఒక చిన్న మందిరాన్ని నిర్మించుకోగలిగాను, ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నాను, నాకున్న బంగారునంతటిని 2006-5 ఆ ప్రాంతంలో 6-7 ఆ ప్రాంతంలో మందిర నిర్మాణం కోసం అమ్మేసుకున్నాం. చాలా అననుకున్న పరిస్థితులు, ఇక రాబోయే దినాలు ఎలాగుంటాయో అన్న ఆందోళనలో ఉన్నప్పుడు దేవుని వాక్యము నన్ను ధైర్యపరిచింది. ఒక దైవజనుడు నాతో ఈ మాట చెప్పాడు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 5:10లో, తన నిత్య మహిమకు నిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. చాలా బాగుంటాయండి ఆ మాటలు. నిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఆయన తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరచును అని రాయబడింది. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, సర్వకృపానిధియగు దేవుడు. ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచితే నిన్ను స్థిరపరచడమే కాదు, బలపరిచే దేవుడు. ఒక మూల వాక్యాన్ని చూద్దామా? దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో దేవుని దాసుడు యెహోషాపాతు ఈ చక్కటి మాట తన జనులతో చెబుతున్నటువంటి మాట, దైవ సేవకులుగా చెబుతున్నటువంటి మాట. ఒకసారి మనం 20వ వచనాన్ని చూద్దాం. అంతటా
అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయి వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. చాలు. ఇంకా ఆయన ప్రవక్తను నమ్ముకొనుడి, మీరు కృతజ్ఞతలగుదురు. అవన్నీ వద్దు నాకు. స్థిరపడుట అక్కడ రాయబడిన మాట మనం చూస్తే, యెహోషాపాతు మీదికి 3 దేశాలు దండెత్తి వచ్చాయి. 3 దేశాలు, మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి అని మొదటి వచనంలో మనం చూస్తాం. యెహోషాపాతు అలాగ దండెత్తి వచ్చినప్పుడు దేవుని మందిరం ఎదుటకు వచ్చాడు, నిలబడ్డాడు, ఒక ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ ప్రార్థన 12వ వచనంలో రాయబడింది. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చున్న ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేయగా. ఏమండి, ఈరోజు నువ్వు స్థిరపడాలి అనంటే ఎవరెవరి సలహాల అవసరం కన్నా ప్రభు ఎదుట నువ్వు ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనది. నాయనా, నేను ఒంటరిగా ఉన్న నా జీవితంలో సాటి అయిన సహకారినిచ్చావు, ఒక కుటుంబాన్నిగా మమ్మల్ని కడుతున్నావు. నేను స్థిరపడకపోతే నీ నామానికి అవమానం కదా, మమ్మల్ని స్థిరపరచు. అన్ని దారులు వెతకి చివరిగా ఏ గత్యంతరం లేక దేవుని దగ్గరికి రావడం కాదు. అందుకే నేను ఎప్పుడూ ఒక మాట జ్ఞాపకం చేస్తుంటాను. నువ్వు మొట్టమొదటి స్థానము దేవునికి ఇస్తే నీ దేవుడు నిన్ను ఉన్నతంగా మొదటి స్థానంలోనే నిలబెడతాడు. ఆయనకు నువ్వు మంచి ప్రియారిటీ ఇవ్వు. అది ఆరాధనైనా, ఆత్మీయతలోనైనా, దేనిలోనైనా, ఇచ్చే విషయంలోనైనా, ప్రార్థించే విషయంలోనైనా, స్తుతించే విషయంలోనైనా ప్రప్రథమమైన స్థానాన్ని దేవునికి ఇవ్వు. యెహోషాపాతు మీదికి అనేక మంది దండెత్తొచ్చినప్పుడు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు తీర్పు తీర్చవా మా దేవా? ఈ గొప్ప సైన్యముల నుంచి మమ్మల్ని విడిపించేవాడెవడు? ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అందరూ యెహోవా సన్నిధిని నిలబడ్డారు. యూదా వారు, పిల్లలు, శిశువులు, పెద్దలు, భార్యలతో సహా. దేవుని సేవకుడు అన్నాడు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే చేస్తాడు, భయపడమాకండి, జడియకుడి అని చెప్పిన తర్వాత ఇక సైన్యము సమాయుక్తమై యుద్ధానికి వెళ్తుంది. వారు ఒక వాగ్దానాన్ని పట్టుకొని వెళ్తున్నారు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడన్న మాటను పట్టుకొని వెళ్తున్నారు వాళ్ళు. అలాగే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రియులారా, యెహోషాపాతు చెప్పాడు, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. మేము నమ్ముకున్నామన్నా మరి స్థిరపడడం లేదే, నువ్వు మందిరంలో ప్రార్థన చేయడం లేదేమో, మోకరించడం లేదేమో, గోజాడడం లేదేమో. హన్నా ప్రార్థిస్తుంది మందిరంలో, అనారోగ్యంలో ఉన్న హిజ్కియా ప్రార్థిస్తున్నాడు మందిరంలో, అననుకూలమైన పరిస్థితులలో, యుద్ధ వాతావరణంలో యెహోషాపాతు ప్రార్థించాడు, ఆసానబడే వ్యక్తి ప్రార్థించాడు, నీవే మాకు దిక్కు అని. అద్భుతమైన కార్యాలు జరిగాయి. నాడు ఉన్న దేవుడు నేడు ఉన్నాడు. అద్భుతములు చేయుటకు చాలిన దేవుడు, స్థిరపరిచే దేవుడు. ఆయన స్థిరపరిస్తే ఎలాగ స్థిరపరుస్తాడో చెప్పమంటారండి? ఒక 3 విషయాలు చెప్తాను. మొదటి విషయానికి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథము
3వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. 19-20 వచనాలు. సమూయేలు పెద్దవాడు కాగా సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏమీ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలీయులు అందరూ తెలుసుకొనిరి. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని స్థిరపరిస్తే సమూయేలు గురించి రాయబడింది, దాను మొదలుకొని బెర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడనని ఇశ్రాయేలులందరూ తెలుసుకొనిరి. దైవ సేవకులారా, సేవకురాన్లారా, విశ్వాసులారా, ఆత్మీయులారా, మీ దేవుని మీరు నమ్ముకున్నప్పుడు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అనంటే, అలనాడు సమూయేలు దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా, ప్రవక్త, మన భాషలో చెప్పాలంటే రాయబారిగా దేవుని మాటలు ప్రజలకు చెప్పడానికి, ప్రజల మాటలు దేవునికి చెప్పడానికి తను నివసిస్తున్న ప్రాంతములో దేవుడు రాయబారిగా లేదా ప్రవక్తగా స్థిరపరిచాడు. ఎప్పుడు? దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి ఆయన నామమున ప్రార్థిస్తూ ఉన్నప్పుడు. నేను సేవలోకి వచ్చిన తర్వాత నన్ను సేవలో మా నాన్న చాలా ప్రోత్సహించాడు. మా తల్లిదండ్రులు, మా కుటుంబం తమ కష్టార్జితాన్ని అంతటినీ వ్యయపరిచారు. మా పెదనాన్న సేవకుడిగా పనిచేసేవాడు ఒక పల్లెలో. ఆయన మా నాన్నతో అన్నాడు, అబ్బిని పంపించు, నా తర్వాత సేవకుడిగా ఉంటాడు, నేను ఒక బైబిల్ పాఠశాలలో పరిచయం చేస్తాను. ఇది 1999 ఆ ప్రాంతం అండి, నేను చెప్పే మాటలు. ఇతను కొంత చదువుకున్నాడు, ఆయనకు 3 కొడుకులు ఉన్నారు. వాళ్ళెవరు పరిచయకు రాలా. ఎందుకంటే ఒక ఆయన గవర్నమెంట్ జాబ్లో వెళ్ళిపోయాడు, ఇంకొక ఆయన ప్రైవేట్ జాబ్లో, ఇంకొక ఆయన వ్యవసాయంలో, అలాగే వెళ్ళిపోయారు. పోనీ నేను సేవకున్నైనా వాళ్ళ ఊర్లో చేయడానికి లేదు, అంటే మా ఊర్లో చేయడానికి లేదు, నేను జన్మించిన ఊర్లో. ఎందుకంటే మేము పుట్టినప్పుడే ఆ ఊరు వదిలిపెట్టేసి ప్రస్తుతం మేమున్న కడప జిల్లాలోనికి వచ్చేసాం. మేము అనంతపురం జిల్లాలో జన్మించాం. సరే, ఇక్కడైనా సేవ చేస్తాడు, ఆ సంస్థ వారు ఒక 1200 ఇస్తారు నెలకు, దానితో పాటు తన పని ఏదో చేసుకుంటూ సేవ చేయొచ్చు అని అన్నాడు. బైబిల్ పాఠశాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ చాలా షార్ప్ అండి. నేను ఒక 80 నుంచి 100 మంది అక్కడ దైవ సేవకులు, తర్ఫీదు పొందేవాళ్ళు అందరూ ఆ తరగతుల్లో కూర్చున్నప్పుడు బైబిల్ చదివే విషయంలో, వాక్యాన్ని ప్రకటించే విషయంలో చాలా చురుకుగా ఉన్నాను. నేను ఒక విధంగా చెప్పాలంటే ప్రప్రథమైన స్థానంలో ఉన్నాను. అక్కడ బోధించే వ్యక్తి వాక్యము పలాని రెఫరెన్స్ చెప్పగానే ఆయన నోటిలో ఉండగానే తీసి చదివే అంత చురుకుదనం ఉండే. ఆ పాఠశాలలో ముందుండేవాడిని, అందరికన్నా ముందు వరుసలో కూర్చునేవాడిని, పాటలు చక్కగా పాడేవాడిని. నాకివ్వబడిన పనిలో ప్రప్రథమైన స్థానంలో అందరూ నన్ను అభినందిస్తూ వచ్చారు, సేవకుడు కావాలని దీవించారు. మా పెదనాన్న మాత్రం నన్ను ఎప్పుడూ డిసప్పాయింట్ చేస్తూ వచ్చాడు. అందరితో చురుకుగా చలాకీగా ఉంటే వ్యంగ్యంగా మాట్లాడేవాడు, వీడు సేవకు ఉపయోగపడడు అన్నాడు. నేను తప్పేం చేసింది లేదు, ఆయన దేవుని నామానికి కానీ నన్ను పిలుచుకు వెళ్ళిన ఈయనకు నేను చెడ్డ పేరు తెచ్చింది ఏమీ లేదు. ఎందుకో ఆయన కన్నా నేను కొంచెం ముందు వెళ్ళిపోతుంటే సహించలేకపోయాడు. ఇప్పుడు నాకు 1200 జీతం ఇప్పిస్తాన్నాడు కదండి, నాకు ఇప్పిలా. అంటే ఆయన చెప్తే ఇస్తాడు ఆయన, ఆ పెద్ద ఆయన నాకు ఇప్పిలా. ఎవరెవరినో పిలుచుకొచ్చేవాడు, వీళ్ళకి జీతం ఇవ్వండి, వీళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళు సేవ చేసేవాళ్ళు కాదు,
ఆయన వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక సేవకుడిగా ముందుకు వెళ్తూ ఉన్నాను. ఏ ఆర్థిక సహకారం లేదు. మా పెదనాన్న నన్ను సేవకునిగా గుర్తించినప్పుడు ఇంకా మిగతా బంధువులు ఎవరు గుర్తిస్తారు? అందరూ చులకన భావంగానే చూశారు. నేను సేవకుణ్ణి అంటే నవ్వేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. ఏది వీడింది సేవకుడు యవనస్తుడిగా. అయితే ప్రియులారా, నేను నమ్మిన దేవుని పాదాలను నేను విడిచిపెట్టలే. నవ్వుకున్నా, హేళన చేసిన, ఎగతాళిగా మాట్లాడిన నా ప్రభు పాద సన్నిధిని నేను విడిచిపెట్టలే. మందిర సహవాసాన్ని విడిచిపెట్టలే. నేను సేవకునైన తర్వాత నేనున్న ఊర్లో కూడా నన్ను ఎవరు గుర్తించలే, గౌరవించలే. నాకు వివాహం 2002 సంవత్సరంలో అయితే నేను, నా భార్య, మా అమ్మ, మా నాన్న, నలుగురం మా ఇంటిలో ప్రతి ఆదివారమున రొట్టె విరిచేవారం. ప్రతి ఆదివారమున ఎవరుండేవాళ్ళు కాదు. కొంతమంది ఆ వీధిలో వాళ్ళను మాట్లాడుగా వాళ్ళు ప్రార్థనకు వస్తే వాళ్ళని భయపెట్టేశారు, మీరు ఆ ఇంట్లో ప్రార్థనకు పోతున్నారు, మీకు చర్చిలో సభ్యత్వం ఉండదు అని. వాళ్ళు ఆగిపోయారు. ఇలాగ నేను ఎన్నో చెప్పుకుంటూ వెళ్ళగలను. అయితే ప్రియులారా, ఓర్చుకున్నాను. సేవలో ఆయన పాదాలు పట్టుకున్నాను. ప్రతి పల్లెకు తిరిగాను సువార్త నిమిత్తమై. ఎవరి దగ్గర ₹1 అడిగిన వాణ్ణి కాదు, ఎవరిని నా అవసరత ఇది అని చెప్పిన వాణ్ణి కాదు. తల ఉంచి ప్రార్థన చేసుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ వచ్చాను. ఈరోజు బంధువులందరిలో, రక్త సంబంధికులందరిలో ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళందరూ సందర్భానుసారంగా ఇతను మా బంధువు, సేవకుడుగా ఉన్నాడు, ఈయన ఒక మంచి దైవ సేవకుడిగా ఉన్నాడు, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు అని నేను నచ్చని వాళ్ళు కూడా చెప్పుకునేటట్లుగా నా దేవుడు ఆయన రాయబారిగా నన్ను స్థిరపరిచాడు. సమూయేలును గురించి ఆ మాట రాయబడింది 3:20లో. దాను మొదలుకొని బయర్షబా వరకు దేవుడు సమూయేలును తన ప్రవక్తగా స్థిరపరిచాడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నువ్వు సేవలో ఎవరు గుర్తించలేదని ఉన్నావా? నమ్మకంగా ఉండు. దేవుని పాదాలు పట్టుకొని ఉండు. తృణీకరించబడిన చోటే తల ఎత్తే దేవుడు, నిన్ను స్థిరపరచు దేవుడు, రాయబారిగా లేదా సేవకునిగా, సేవకురాలిగా. రెండో విషయాన్ని చూద్దాము. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనము. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగ చేసిన యెహోవా జీవము తోడు. చాలు. ఎవరు మాట్లాడుతున్నాడు? సొలొమోను మాట్లాడుతున్నాడు. ఏమని? 24వ వచనాన్ని చూస్తే, నన్ను స్థిరపరచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆసీనునిగా చేసి. రెండవది, ఆయన నిన్ను రాజుగా స్థిరపరుస్తాడు. ఏ దేశానికన్నా, ఏ రాష్ట్రానికన్నా అనుకుంటున్నారు కదండి మీరు. చెప్తాను ప్రియులారా, మనము పరలోక రారాజైన దేవుని బిడ్డలం, క్రీస్తు తోడి వారసులం. మనకి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటో తెలుసా? దావీదు తర్వాత సొలొమోను రాజుగా స్థిరపడ్డాడు. ఓకే. దేవుడు స్థిరపరిచి సింహాసనం ఇచ్చాడు. ఓకే. మరి మన సంగతి ఏంటి? పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తున్నప్పుడు, మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలనై
ఉన్నారు. ఎవరట మనం? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. ఏ రాజులమండి మనం? పరలోక రాజులం, రాజు బిడ్డలం, రాజులం. మేము నివసిస్తున్న ఈ రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు ఏమైనా తగ్గిందో ఎక్కిందో నాకు తెలియదు, కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు 4-5 తరగతులు చదువుకునేటప్పుడు 86, 87 ఆ ప్రాంతాలు చెప్తున్నాను. నేను చదువుకునేటప్పుడు చాలా ఈ ప్రాంతము కులముతో నిండిన ప్రాంతం. క్రైస్తవులు లేదా అనగారిపోయిన వారు అని చిన్న చూపు చూసేటటువంటి రోజుల్లో మా ఇంట్లో మంచం మీద నేను కూర్చోవడానికి లేదు. మా ఇంటి ముందు పొలాలకు వెళ్ళేవాళ్ళు. మా ఇంటి ప్రక్కన ఒక వేప చెట్టు ఉంది. వేప చెట్టు కింద చల్లగా మంచం వేసి పడుకోవడానికిలా, మంచం వెర్లకిల్ల వేసి పడుకోవాలి. కానీ నేను చిన్నప్పటి నుంచి మొండి, అట్లా వేస్తారండి మంచం ఇట్లా కదా వేయాల్సిందని ఇట్లా వేసి కూర్చునేవాడిని. వాళ్ళు గొప్పోళ్ళు రా, రెడ్లు రా, వెళ్తున్నారు దిగరా అని అంటే, వాళ్ళ రెడ్లు అయితే వాళ్ళ మంచం మీద కూర్చున్నాను, నేను దిగననేవాడిని. నా మీద చాలా కంప్లైంట్లు. మా ఇల్లు, మా మంచం, మా ఇష్టం అనే సిద్ధాంతం అన్నారు. దేవుని మహాకృప ఆ రోజుల్లో తర్వాత సేవకు వచ్చిన తర్వాత పల్లెలకు సువార్త నిమిత్తమై వెళ్తూ ఉన్నప్పుడు మమ్మల్ని అడిగేవాళ్ళు. ఎప్పుడైనా ఒక డొక్కు టీవీఎస్ ఉండే, తర్వాత మరలా ఒక డొక్కు సుజుకి సమురాయ్ అనబడేటటువంటి ఒక 2-వీలరే ఉండే. దాంట్లో వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడన్నా ఆగిపోతే ఎవరినన్నా అడిగేవాళ్ళం, అయ్యా ఇక్కడ బండి పెట్టేస్తాం, ఏదో రిపేర్ వచ్చింది తర్వాత చూయించుకుంటామంటే, బండి ఇంటి దగ్గర పెట్టడానికి కూడా మీరు ఏంట్లు అనేవాళ్ళు. ఏంటోళ్ళు మీరు? ఇక నీళ్ళు అడిగితే పెద్ద యుద్ధమే. నేను చెప్పేవాడిని మేము రాజులు అని చెప్పేవాడిని. మళ్ళా ఒక సమస్య, ఏ రాజులు? ఒడ్డె రాజుల, భట్రాజు ఇట్లా అడిగేవాళ్ళు. పరలోక రాజులం మేము. అంటే నేనేం జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు తన బిడలమైన మనలను తన వాక్యము ద్వారా మనల్ని సంధించి మనము మన పాపముల నుంచి విడుదల పొంది పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనస్సు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మమును పొందినప్పుడు దేవుడు మనలను రాజుగా స్థిరపరుస్తాడు. పరలోక వారసత్వం, పరలోక రాజ్యం, ఆ రాజ్యాధికారము మనదే. ఆ రాజ్యాధికారం మనదే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ లోకములో దేవుని ప్రజలకు మనం రాజులం. నువ్వు పరిపూర్ణంగా ఆయన మీద నమ్మకం ఉంచితే నిన్ను ఎక్కడ ఎప్పుడు సిగ్గుపరచనీయడు. దేవుడు రాయబారిగా స్థిరపరుస్తాడు, ఆయన ప్రవక్తగా అంటే ప్రకటించే వ్యక్తిగా, రెండవదిగా రాజుగా స్థిరపరుస్తాడు ఆయన నమ్ముకుంటే. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాము. 17వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచును. యూదా వారందరూ యెహోషాపాతులకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. చాలు. 3వది ప్రియులారా, ఇక్కడ కూడా యెహోషాపాతును గూర్చిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. యెహోషాపాతును అతని రాజ్యమును స్థిరపరచు. ముందు రాజుగా స్థిరపరిచాడు అని మనం సొలొమోను గురించి చూసాం. యెహోషాపాతును కూడా రాజుగా మాత్రమే కాక రాజ్యమును కూడా స్థిరపరిచాడు. దేవుడు రాజుగా మాత్రమే నిలబెట్టడం కాదు, నీ ఇంటి రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. రోజు చాలా కుటుంబాలు రక్షించబడిన తమ కుటుంబాలు స్థిరముగా లేవు. అక్కడ మీరు చూసారా, యెహోషాపాతుకు ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగిన రాయబడింది. ఒక కుటుంబం స్థిరపడ్డము అని అంటే
కొరత లేకోకుండా ఉండడం, కొరత లేకోకుండా ఉండడం, అది స్థిరపడ్డం. కొరత లేకోకుండా అంటే కార్లు, బంగ్లాలు ఇవి కాదండి, ఇవి కానే కాదు. కొరత లేకోకుండా ఉండడము అంటే మన కుటుంబం, మన పరిధిలో మనకు కలిగిన వాటితో సంతృప్తిగా ఉండడం. రేపటి గురించి చింతపడి ఇంకొకరి మీద ఆధారపడకుండా మన కుటుంబాన్ని దేవుడు స్థిరపరచడం. అందుకే దావీదు ప్రార్థన చేశాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, నీ దృష్టికైతే కొంచెమే కానీ నాయనా నా కుటుంబాన్ని స్థిరపరుస్తా ఉన్నావు చూడు, అది చాలు ప్రభువా అని ప్రాధేయపడ్డాడు. ఈరోజు మన కుటుంబం స్థిరపడ్డమే ప్రాముఖ్యమైన విషయం. కావున ప్రభునందు ప్రియమైన వారలారా, నీవు స్థిరపడాలి అంటే దేవుని మీద నమ్మకం ఉంచు. మహారాజులండి, యెహోషాపాతు కావచ్చు, సొలొమోను కావచ్చు, దావీదు కావచ్చు, దేవుని ప్రవక్త అయినటువంటి సమూయేలు కావచ్చు, వీరు నమ్మిన దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడ్డారు కాబట్టి వారు స్థిరపరచబడ్డారు. ఈరోజు మాట వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, ఆయన తన ప్రజగా నిన్ను స్థిరపరుస్తాడు. రెండవది, రాజుగా స్థిరపరుస్తాడు. మూడవది, నీ కుటుంబాన్ని కుటుంబముగా స్థిరపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. తలలు ఉంచి, దేవా నీవు స్థిరపరిస్తే ఇన్ని నా జీవితంలో జరుగుతాయి కాబట్టి ఇంకా ఏదైనా లోపం ఉంటే సరి చేసుకొని స్థిరపరచు దేవుని వైపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నేను నమ్మిన బిడ్డలను ఏ రీతిగా స్థిరపరుస్తారో మీరు మాట్లాడిన మీ పరలోకపు వాక్కులను బట్టి హృదయపూర్వకమైన స్తోత్రములు తండ్రి. ప్రకటించి నేను స్థిరత్వం లేకుండా ప్రకటించుట అది వ్యర్థమవుతుంది. అందుకే ఈ విషయాలలో మమ్మల్ని మీరు స్థిరపరిచారు, నేను నమ్ముకున్నట ద్వారా అని ధైర్యముతో మీ మాటలు ప్రకటించాం. ఈ వాక్యముని మీ అడుగుజాడలలో నడిచే బిడ్డలెల్లరూ కూడా ఇట్టి రీతిగా స్థిరపడడానికి మీరు కృప చూపండి. ఇంకా తమ పిల్లలు స్థిరపడలేదని, కుటుంబము స్థిరపడలేదని ఆందోళనలో ఉన్న బిడ్డలు మానక మీ పరిశుద్ధ మందిరములో మీ నామమును ఘనపరుస్తూ మీ ఎదుట తమ స్థితిగతులు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఏమైనా ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని నమ్మదగిన దేవుడవైన స్థిరపరచు దేవుడవైన మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.